అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 25% టారిఫ్లు విధించడం దారుణమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. విశ్వగురు రోజు ట్రంప్తో మాట్లాడతానని చెప్పుకునే మోదీ 25% సుంకాలపై మాట్లాడలేదా అని ప్రశ్నించారు. చైనాపై పెనాల్టీ వేసేందుకు జంకిన ట్రంప్ భారత్పై మాత్రం టారిఫ్లు విధించారన్నారు. యూపీఏ హయాంలో డాలర్ మారకం విలువ 58 రూపాయలకుంటే ఇప్పుడు 88 రూపాయలకు పెరిగిందన్నారు. మోదీ పార్లమెంటులో తప్పుడు ప్రచారం తప్ప కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ట్రంప్ భారతదేశం మీద ఆగస్టు 1వ తారీఖు నుంచి ఏ గూడ్స్ అయినా భారతదేశం నుంచి అమెరికా పోవాలంటే 25% టారిఫ్ విధించడం జరిగింది. ఈ 25% టారిఫ్ వేసుకుంటే ఏమంటున్నారంటే మనం రష్యా నుంచి ఆయిల్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ గతంలో మనం తెచ్చుకునేందుకే ట్రంప్కు కోపం వచ్చి మన మీద 25% టారిఫ్ వేసినట్టు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలన్నిటి మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఫార్మా కంపెనీలు చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి, వాళ్ళ మీద భారీ దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఒక 6 కంపెనీల మీద ఆయన మొత్తమే శాంక్షన్స్ విధించిండు భారతదేశ కంపెనీల మీద. దేనికి అంటే వీళ్ళందరూ కూడా ఇరాన్ దగ్గర పెట్రోలియం ప్రొడక్ట్స్ ట్రేడింగ్ చేసిరని చెప్పి, అంటే 6 కంపెనీల వాళ్ళ మీద శాంక్షన్లు విధించి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏమైనా ఆస్తులు అమెరికాలో ఉంటే కూడా ఫ్రీజ్ చేయమని చెప్పింది. అంటే అర్థమైంది నీ దోస్తి హౌడీ మోడీ అంటే మమ్మల్ని అందరిని అవలాలనం చేసినావా? అమెరికా పోయి 50,000 మంది భారతీయులను ఒక ఆడ జమ చేసి నీ రాజకీయం కోసం ఆడపబ్బం కప్పుకున్నావు. ఈడ మోడీ నేను ప్రపంచంలో విశ్వగురు అని చెప్పుకోనికి ఆయన డ్రామా ఆయన కంప్లీట్ చేసిండు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది. చైనా మీద పెనాల్టీ లేనికే ట్రంప్కు దమ్ము సరిపోలే. చైనా మీద వేయనికే సరిపోలేదు, కానీ మరి భారతీయుల మీద వేయనికే సరిపోయిందంటే అర్థం చేసుకో వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో. ఈయనంతలో ఈయనకు సబ్జెక్టే లేదు, ఎవడో రాసి ఇచ్చింది, 1:45 నిమిషాలు చెప్పిండు, దాంట్లో సబ్జెక్ట్ అడిగిన ప్రశ్నలకు జవాబులే చెప్పలేదు. మరి చెప్పురా నాయన, ట్రంప్ నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడుకునేది వాస్తవమైతే మరి ట్రంప్ రోజుకోసారి 30 సార్లు చెప్పిండు నేనే పాకిస్తాన్ ఇండియా మధ్యన వారిని ఆపినాని. మరి చెప్పు, ఆయన చెప్పేది అబద్ధం అని చెప్పమని చెప్పాడు, అబద్ధం అని చెప్తే. మనకేమో 25% ట్యాక్స్లు వేసారు, మీరు కథం గారు బిడ్డ అని. ఇది అది పక్కన పెట్టు. ఈ మధ్య కాలంలో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $2.1 బిలియన్ శాంక్షన్ అయ్యి $1 బిలియన్ ఇమీడియట్ గా రిలీజ్ చేసిరు. అంటే నాకు అర్థం కాంది మోడీ గారికి ట్రంప్ దగ్గరన పాకిస్తాన్కి దగ్గరన ఇవాళ భారతదేశ ప్రజలకు తెలియాలి.